నెక్స్ట్ చాప్టర్ ద క్రషింగ్ ప్రాసెస్, అంటే చిత కొట్టేటువంటి ప్రక్రియ. అది ఉంటుంది, చూద్దాం. ఏ కంప్లైంట్ వన్స్ కేమ్ టు బాబుజీ అబౌట్ ఏ బాబా లవర్ చీటింగ్ సమ్వన్ ఇన్ మెహరాబాద్. ఒక రోజున బాబుజీకి ఒక కంప్లైంట్ వచ్చింది. మెహరాబాద్లో మకా ఉండేవాడే బాబా లవరేవాడు, బాబా ప్రేమికుడే, ఇతరులను మోసగిస్తూ ఉన్నాడు. చాలామంది తగులుతూ ఉంటారు మనకి. తగిలేరా మీకు ఎవరన్నా? చాలామంది తగులుతూ ఉంటారు బాబా ప్రేమికులలో. మోసం చేసేవాళ్ళే తగులుతూ ఉంటారు. డబ్బులు లేవని, చాలా కష్టంలో ఉన్నామని, టికెట్ పోయిందని మళ్ళీ కనపడకుండా పోతూ ఉంటారు. ఈ తగిలే బాబుజీ ఎప్పాడు లిటిల్ అప్సెట్, చాలా నొచ్చుకున్నాడు బాబుజీ. ఎందుకంటే మనమంతా అదే అనుకుంటాం కదా, చిచ్చి ఏంట్రా బాబు బాబా ప్రేమికుడు ఇలా చేస్తాడు. బికాస్ దీస్ పర్టికులర్ బాబా లవర్ ఆఫెన్ గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ సచ్ సిచ్యువేషన్స్. బాబుజీ ఇంకా బాధపడడానికి కారణం చాలా కంప్లైంట్లు వస్తున్నాయి వాడి మీద, ఇది ఒకటే కాదు. ఐ ఆస్క్డ్ బాబుజీ అలా బాధపడుతూ ఉంటే నేను అడిగాను బాబుజీని, ఐ వాంట్ టు నో వై సో మచ్ ఫాల్స్నెస్ ఎగ్జిస్ట్ ఎట్ బాబా సమాధి విచ్ రిప్రజెంట్స్ ది సెంటర్ ఆఫ్ ది ట్రూత్. బాబా ఏమన్నారు, ఈ ఆధ్యాత్మిక విశ్వం యొక్క చక్రానికి ఇరుసు లాంటిది మెహరాబాద్ అన్నారు బాబా. ది పివట్ ఆఫ్ ది యూనివర్స్ అన్నారు బాబా. మరి ఇలాంటి సత్యమునకు మూలాధారమైన బాబా సమాధి దగ్గర ఎక్కడే ఇలాంటి అవినీతి పనులు జరుగుతూ ఉంటే ఎలాగో భరించడం అని అడిగాడు. హౌ కెన్ బాబా లవర్స్ హూ ఆర్ లివింగ్ సో క్లోజ్ టు ది సమాధి ఇండల్జ్ ఇన్ సచ్ యాక్టివిటీస్. అది ఇలా కోతవీటి దూరంలో సమాధి ఉంది, ఆ మెహరాబాద్లో ఎక్కడ వాడు ఉన్నా అక్కడ కనపడుతూనే ఉంటుంది. మరి అక్కడ ఉంటూ ఇలాంటి పనులకు ఎలా పూనుకోగలడు? బాబుజీ రిప్లైడ్, కెన్ ఏ సీడ్ గ్రో ఈ ప్లాంటెడ్ అన్ ఏ రాక్ అని చెప్తున్నాడు. చూడండి, ఒక విత్తనం పట్టుకెళ్ళి ఒక రాయి మీద నాటావనుకో, అది మొలకెత్తుతుందా? ఇఫ్ దెర్ ఈజ్ వాటర్ ద సీడ్ విల్ స్ప్రౌట్ బట్ విల్ సూన్ డై. అయితే అదే రాయి మీద నువ్వు రోజు నీళ్లు పోస్తున్నావు, ఒక 4 రోజులు పట్టుకెళ్ళి మొలకొస్తుంది, 4 రోజులకి. 5వ రోజుని కింద మట్టి లేదు, ఎండిపోయి చచ్చిపోతాయి. ఇట్ కెనాట్ గ్రో ఇంటూ ఏ ఫుల్ ట్రీ. పూర్తి వృక్షంగా అది ఎదగలేదు. ఫర్ ఎ ట్రీ టు గ్రో ఇట్ ఈస్ నెసెసరీ దట్ ద రాక్స్ బి కంప్లీట్లీ క్రష్డ్ టు డస్ట్ సో దట్ దే బికమ్ సాయిల్ ఫర్ ది ట్రీ టు గ్రో. మరి అలాంటి రాతి మీద చెట్టు బతికించాలంటే ఏం చేయాలి? ఆ రాయిని గుండ చేసి పొడి చేసి అప్పుడు ఆ విత్తనం చుట్టూ ఆ రాయిని వేస్తే అప్పుడు ఆ చెట్టు పెరుగుతుంది. ఆల్ దిస్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ మెహరాబాద్ బికాజ్ దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ రాక్స్ దేర్. ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటి పనులు మెహరాబాద్లో అంటే చాలా రాతి హృదయాలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ రాతి హృదయాల్ని గుండ చేస్తూ ఉంటాడు బాబా. These rocks are the hearts of his lovers, which will gradually be grounded to dust through crushing in a form of suffering. వాళ్ళకి విపరీతమైన బాధలు కలుగచేసి దాని ద్వారా వాళ్ళ గుండెల్ని గుండ చేస్తూ ఉంటాడు. What then happens? The seed of love will start growing in their hearts. When that happens, ఇది జరిగిన తర్వాత అప్పుడు వాళ్ళ హృదయాల్లో ప్రేమ మొలకెత్తడం మొదలు పెడుతుంది. అండ్ సమ్ డే ఆఫ్టర్ లైఫ్ టైమ్ ఇట్ విల్ బికేమ్ ఏ ఫుల్ ట్రీ. వీడు చచ్చిపోయి మళ్ళీ పుడతాడు, చచ్చి మళ్ళీ పుడతాడు. అప్పుడు ఇప్పుడు మొలకెత్తి వేసినటువంటి ప్రేమ బీజం మహావృక్షంగా వస్తుంది. కాబట్టి ఆయన దారిలోనే ఉన్నాడు. వాడు కూడా వెనకేం ప్రయాణం చేసేట్లేదు, ఎల్కేజీ నుంచి ముందుకే ఉన్నాడు. అయితే ఎల్కేజీలో ఉన్నాడు కాబట్టి వాడు తప్పులు చేస్తున్నాడు అంటే వాడు మొదలెడతాడు. వాడు ఆ రాయి తీసి దాన్ని గుండ కొట్టి అప్పుడు ఆ ప్రేమ బీజం చుట్టూ దాన్ని ఒక మట్టిలాగా తయారు చేసి వేస్తాడు.